మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంతో పాటు కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ది పనులపై సమీక్షించారు. కార్పొరేషన్లో వరద నీటి కాలువల కోసం మాస్టర్ ప్లాన్ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాలయాలపై కుట్రలు చేస్తే తగిన గుణపాఠం చెప్తామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. హైందవ మనోభావాలతో ఆడుకుంటే క్షమించే ప్రసక్తే లేదన్నారు. తిరుమల పవిత్రత దెబ్బతీసేలా జగన్ రెడ్డి కుట్రలు సిగ్గుచేటని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని మంత్రి నారాయణ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అభివృద్ది పనులకు పూజ చేసి శిలాఫలకాల్ని ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా జే పంగలూరు మండలం ముప్పవరంలో మంత్రి గొట్టిపాటి సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. సుమారు 91 మంది లబ్దిదారులకు 59,52,000 విలువైన చెక్కుల్ని అందజేశారు. నెల్లూరు జిల్లా మరిపాడులో బీపీఆర్ ఫౌండేషన్ అమృతధార ప్లాంటు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. రాయలసీమకు జలదాత ఎన్టీఆర్, చంద్రబాబు అయితే జగన్, వైఎస్సార్ రాయలసీమ జలద్రోహులని ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరు జలాశయాన్ని టీడీపీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 58 డివిజన్ ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. చట్టబద్దత లేని స్థలంలో గూడు నిర్మించుకుని నివాసముంటున్న నిరుపేదలకు కూటమి ప్రభుత్వం చట్టబద్దత కల్పించింది. సంక్రాంతి కానుకగా 51 మందికి ఎమ్మెల్యే బొండా ఉమా పట్టాలు అందజేశారు. ప్రభుత్వం మద్యం పాలసీలో మార్పులు చేయడం స్టార్ హోటల్స్ కు ఊరటనిచ్చిందని అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ వల్ల మైక్రో బ్రేవరీ విధానం పెరుగుతుందన్నారు. దీనివల్ల స్టార్ హోటల్స్ లో ఆదాయం పెరుగుతుందన్నారు. కర్నూలులో బైకుల్ని దొంగతనం చేస్తున్న నిందితుడిని కర్నూలు 3వ పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పాలకుర్తికి చెందిన అలీం బాషా ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ గత కొన్ని నెలల నుంచి దొంగతనాలు చేస్తున్నాడని సీఐ శేషయ్య తెలిపారు. 11 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు.